హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మధురిమలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? నువ్వు నా సొంతం ఎపిసోడ్ 31. సియా మేడం చనిపోయారంట. మేడం బాడీ కోసం వెతికిస్తున్నారంట అన్నాడు సిద్ బాధగా. ముందు ఆ శశాంక్ ఎవడో కనిపెట్టు. వాడు ఎవరైనా కానీ గంటలో నా వాడు ముందుండాలి. లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు సిద్ అంటూ ఆర్డర్ పాస్ చేసి బీచ్ దగ్గరికి స్టార్ట్ అయ్యాడు యశ్వంత్. అక్కడ ఆర్య, శౌర్య, మాయ ముగ్గురు ఒకే దగ్గర కూర్చొని ఉండటం చూసి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు యశ్వంత్. యశ్వంత్ని చూడగానే లేచి యశ్వంత్ దగ్గరికి పరుగున వెళ్ళి తన పెద్ద అన్నయ్యని గట్టిగా హత్తుకొని అన్నయ్య సియా అంటూ ఏడుస్తూ ఉంది మాయా. లేదురా, ఇది తప్పు. తను బ్రతికే ఉంది. తను చనిపోలేదు. నువ్వు అస్సలు కంగారు పడుకు. సియాకి ఏం కాదు అన్నాడు యశ్వంత్ చెల్లికి ధైర్యం చెప్తూ. ప్రకాష్ గారు యశ్వంత్కి ఫోన్ చేశారు. ఒక్క నిమిషం అంటూ పక్కకి వచ్చి ఫోన్ లిఫ్ట్ చేశాడు యశ్వంత్. యశ్వంత్, విషయం ఏంటి అడిగారు ఆయన భయంగానే. డాడీ, అది నాకు ఏం అర్థం కావట్లేదు అంటూ ఉండగానే సార్, ఇక్కడ ఒక బాడీ దొరికింది అంటూ అరిచారు గజయితగాళ్ళు. నేను మళ్ళీ చేస్తాను అంటూ కాల్ కట్ చేసి పరుగున అక్కడికి వెళ్ళాడు యశ్వంత్. ఆర్య, శౌర్య, మాయా కూడా యశ్వంత్ వెనకే వెళ్ళారు అక్కడికి. బోట్లో బాడీని ఎక్కించుకొని ఒడ్డుకి వచ్చారు. ఆ బాడీని చూసిన యశ్వంత్, మాయా, ఆర్య, శౌర్య ఒక్కసారిగా షాక్ అయ్యారు. సియా అంటూ గట్టిగా అరిచింది మాయా. సియా బాడీ మొత్తం బాగా ఉబ్బిపోయి కొంచెం సేపట్లోనే గుర్తుపట్టలేనట్టుగా మారిపోయింది. యశ్వంత్ చెల్లెల్ని చూడలేక మొహం పక్కకి తిప్పేసుకొని మాయా మొహం కూడా పక్కకి తిప్పేశాడు. అన్నయ్య, అన్నయ్య, సియా అన్నయ్య అంటూ ఏడుస్తూ ఉంది మాయా. సార్, మీ చెల్లెనా అడిగాడు ఆఫీసర్ కొంచెం భయంగా. అవును అన్నాడు యశ్వంత్. ఎప్పుడూ ఉండే గాంభీర్యం స్థానంలో ఏడుపు వినిపించింది యశ్వంత్ స్వరంలో. ఇక అప్పటికే అక్కడికి వచ్చిన మీడియా వాళ్ళు దాన్ని మొత్తాన్ని కవర్ చేసి లైవ్ టెలికాస్ట్లు స్టార్ట్ చేసేశారు. ఆర్య అందరి వైపు కోపంగా చూస్తూ, మర్యాదగా మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే బాగుంటుంది. లేదంటే ఏం చేస్తానో నాకే తెలీదు. మీరిక్కడ మా బాధని కూడా మీ టీఆర్పీలుగా మార్చుకోవాలి అనుకుంటున్నారా? ముందు అందరూ ఇక్కడి నుంచి వెళ్ళండి అంటూ వాళ్ళ మీద అరవడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయారు వాళ్ళు. యశ్వంత్ కోపంగా సిద్కి కాల్ చేశాడు. హలో సార్, ఆ నా కొడుకు దొరికాడా అడిగాడు యశ్వంత్ ఎర్రబడ్డ కళ్ళతో. ఏ హోటల్లో ఉన్నాడో తెలిసింది సార్, అక్కడికే వెళ్తున్నాము అన్నాడు సిద్. వాడిని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలో తెలుసు కదా అంటూ అడగడంతో, హా సార్, వాడిని తీసుకొచ్చి మీకు ఫోన్ చేస్తాను అంటూ కాల్ కట్ చేశాడు. యశ్వంత్ అక్కడ జరగాల్సిన ఫార్మాలిటీస్ జరిపించేసి చెల్లెలి బాడీని తీసుకొని వైజాగ్ స్టార్ట్ అయ్యాడు. శౌర్య చెల్లెలి బాడీ ముందు కూర్చొని, నిజంగా సారీరా, ఎప్పుడూ ఏడిపిస్తూనే ఉన్నాం కదా. దానికి నువ్వు వదినతో కలిసి రివెంజ్ తీర్చుకుంటాను అన్నావు కదా, మరి అవేం చేయకుండా ఎందుకే వెళ్ళిపోయావు అడిగాడు ఏడుస్తూ. యశ్వంత్ శౌర్య దగ్గరికి వచ్చి తమ్ముడి భుజం మీద చెయ్యి వేశాడు. అన్నయ్య, వాడెవడో కానీ అస్సలు బ్రతకడానికి వీల్లేదు. మన సియాకి ఈ గట్టి పట్టించిన వాడు ఎవడైనా సరే, వాడు ఎక్కడున్నా సరే వాడిని అస్సలు వదలకూడదు అన్నాడు శౌర్య కోపంగా. నా చెల్లి జీవితాన్ని నాశనం చేసి అది సూసైడ్ చేసుకునేలా చేశాడు. వాడిని అంత తేలికగా వదిలేస్తాను అని నువ్వు అనుకుంటున్నావా శౌర్య? వాడికి నరకం అంటే ఏంటో చూపించి రోజు టార్చర్ చేసి చంపుతాను. ఎందుకు ఇలా చేశాడా అని ప్రతి క్షణం వాడు కుమిలి కుమిలి చావాలి. అలాంటి చావు వాడికి ఇవ్వకపోతే నా పేరు యశ్వంతే కాదు అన్నాడు యశ్వంత్. ఇక్కడ మీడియా ద్వారా అప్పటికే విషయం తెలుసుకున్న శశాంక్ షాక్ అయ్యాడు.
ఇదప్పుడే చచ్చిందా? అసలెలా చచ్చింది ఇది? అనుకుంటూ, ఆలోచిస్తూ, లేదు, ముందు నేనిక్కడ ఉండడం సేఫ్ కాదు. వెళ్ళిపోవాలి. ఆ యశ్వంత్ గానీ, వాడి మనుషులు గానీ ఏ టైంలో అయినా ఇక్కడికి వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ముందిక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అనుకుని తన బట్టలు ప్యాక్ చేసుకొని వెళ్ళిపోవడానికి రూమ్ డోర్ ఓపెన్ చేసిన శశాంక్‌కి అక్కడ సిద్ ఇంకా యశ్వంత్ మనుషులు కనిపించారు. ఏంట్రా, చేయాల్సిందంతా చేసి ఇప్పుడు హాయిగా ఎస్కేప్ అయిపోదామని అనుకుంటున్నావా? అంటూ షర్ట్ కాలర్ పట్టుకొని అమాయకురాలైన సియా మేడంని చనిపోయేలా చేశావు కదరా! నీలాంటి వాడికి బ్రతికే హక్కు లేదు. నిన్ను ఇప్పటికిప్పుడే చంపేయాలి అన్నంత కోపంగా ఉందిరా! కానీ నువ్వు అంత ఈజీగా చావకూడదు. యశ్వంత్ సార్ చేతిలో టార్చర్ అనుభవిస్తూ చావాలి అన్నాడు సిద్. రేయ్, నేనెవరో తెలుసా? ఏసీపీ. నా వంటి మీద చేయి వేస్తే ఎలా ఉంటుందో తెలుసా? అంటూ అడుగుతున్న శశాంక్ని లాగిపెట్టి ఒక్కటి కొట్టాడు సిద్. యశ్వంత్ మనుషులు శశాంక్ని బలవంతంగా కారులో ఎక్కించి అక్కడి నుంచి వైజాగ్ స్టార్ట్ అయ్యారు. ఇక్కడ మీడియాలో చూసి విషయం తెలుసుకున్న ప్రకాష్ గారు కూడా షాక్ అయ్యారు. అప్పటి వరకు ఉన్న చిన్న హోప్ కూడా పూర్తిగా పోవడంతో అక్కడే కుప్పకూలిపోయారు. మిథున, లక్ష్మి గారు ఏడుస్తూ ఉన్నారు. మిథున భర్తకి ఫోన్ చేసింది. హలో, చెప్పు. అసలు ఇదంతా చేసిన ఆ ఎదవెవరో తెలుసుకున్నారా లేదా? అడిగింది మిథున. వాడిని పట్టుకోవడం జరిగింది. వైజాగ్ తీసుకొని రావడం జరుగుతుంది అన్నాడు యశ్వంత్ గాంభీర్యమైన స్వరంతో. మన సియాకి ఇలాంటి గతి పట్టించినవాడు ప్రాణాలతో మిగలడానికి వీల్లేదు యశ్వంత్, వీల్లేదు అంది మిథున ఏడుస్తూ. అక్కడేమైనా అరేంజ్మెంట్స్ చేయాలి అంటే చేయండి. మేము కొన్ని గంటల్లో అక్కడికి వస్తున్నాం అంటూ కాల్ కట్ చేశాడు యశ్వంత్. మిథున ఏడుస్తూ కొంతసేపటికి తనకి తానే ధైర్యం తెచ్చుకొని ప్రకాష్ గారి దగ్గరికి వెళ్ళింది. నాన్న, మీరే ఇలా అయిపోతే ఇంకా అమ్మ పరిస్థితి ఎలా అయిపోతుందో మీరే ఆలోచించండి అంటూ ఆయనకి ధైర్యం చెప్తూ ఉంది మిథున. యశ్వంత్ గారు వాళ్ళు వైజాగ్ స్టార్ట్ అయ్యారు. ఇక్కడ ఏమైనా అరేంజ్మెంట్స్ ఉంటే చూడమన్నారు అంటూ చెప్పడంతో ఇక రిలేటివ్స్కి ఫోన్ చేయడం మొదలుపెట్టారు ప్రకాష్ గారు. మిథున లక్ష్మి గారి దగ్గరికి వెళ్ళి తన పక్కనే కూర్చొని తనని ఓదారుస్తూ ఉంది. అది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది మిథున. అంత తొందరగా ఏ నిర్ణయం తీసుకోదు. అలాంటిది వాడిని ఎలా ప్రేమించిందో, వాడి చేతిలో ఎలా మోసపోయిందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదురా అన్నారు లక్ష్మి గారు. ఆవిడ మాటలు వింటూ ఉండిపోయింది మిథున. ఇక కొన్ని గంటలకి చెల్లెలి బాడీని తీసుకొని అక్కడికి వచ్చాడు యశ్వంత్. సియాని అలా చూస్తూనే వెళ్ళి తనని గట్టిగా పట్టుకొని ఏడ్చేశారు మిథున ఇంకా లక్ష్మి గారు. అమ్మ సియా, లేవవే, నా బంగారు తల్లి కదమ్మా, లేమ్మా, ఒక్కసారి మమ్మీని చూడవే, నిన్ను ఎవ్వరు ఏమనరు, నా బంగారు తల్లి కదా అంటూ ఏడుస్తూ బ్రతిమాలుతూ ఉన్నారు లక్ష్మి గారు. యశ్వంత్ కళ్ళల్లో నీళ్లు తిరిగిపోతుంటే అతి కష్టం మీద ఆ కన్నీళ్ళని ఆపుకుంటూ వాటిని కోపంగా, ఆవేశంగా మార్చుకుంటూ ఉన్నాడు. రే శశాంక్, నిన్ను మాత్రం ప్రాణాలతో వదలనురా. ఇది మాత్రం నువ్వు ఫిక్స్ అయిపో. నీ చావు ఎంత భయంకరంగా ఉంటుందో అది నువ్వు కనీసం ఊహించి కూడా ఉండవురా అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్నాడు యశ్వంత్. ఇక పంతులు గారు ప్రకాష్ గారి వైపు చూస్తూ, అయ్యా, ఇప్పటికే టైం దాటిపోతుంది. ఇంకా అంటే మంచిది కాదు. మీరిప్పుడే తీసుకొని వెళ్ళిపోతే బాగుంటుంది అంటూ ఉండగానే అక్కడికి వచ్చాడు రిషి. తను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్న తన సియ తన కళ్ళ ముందు ఒక మృతదేహంలా ఉండడం చూసిన తన గుండె విలవిలలాడిపోయింది. తన కళ్ళు తన ప్రమేయం లేకుండానే వర్షించాయి. బాబు, అమ్మాయికి మీరే తలకొరివి పెట్టాలి అన్నారు పంతులు గారు ప్రకాష్ గారి వైపు చూస్తూ. సరే పంతులు గారు అన్నారు ప్రకాష్ గారు భారమైన హృదయంతో. ఇక సియా బాడీని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు మగవాళ్ళు. లక్ష్మి గారు, మిథున, మాయా మాత్రం ఏడుస్తూ అక్కడే ఉండిపోయారు. అసలు ఏం జరిగిందా ఆంటీ?
అడిగాడు రిషి లక్ష్మి గారి వైపు చూస్తూ. మిథున రిషి వైపు చూస్తూ అది సియా అంటూ జరిగింది మొత్తం చెప్పింది. అంతా విన్న రిషి కళ్ళు కోపంతో ఎరిపెక్కాయి. అయినా సియా ఇంత ఫూలిష్ నిర్ణయం ఎలా తీసుకోగలిగింది? జరిగిన దాంట్లో తన తప్పేముంది? అడిగాడు రిషి అసహనంగా. ఆ మాటకి ముగ్గురు ఎలాంటి సమాధానం చెప్పలేదు. కొంతమంది బంధువులు లోపలికి తీసుకొని వెళ్ళిపోయారు ముగ్గురిని. నిజంగా నువ్విలా చేసి ఉండకూడదు సియా. నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. జరిగిన వాటికి ప్రాణాలు తీసుకోవడమే సమాధానం అనుకుంటే అసలు ఈ భూమి మీద మనిషి అన్న వాడే ఉండడు అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రిషి. ఇక్కడ కార్యక్రమాలు అన్నీ ముగించుకునేసరికి సిద్ నుంచి ఫోన్ రావడంతో నేరుగా అక్కడికి స్టార్ట్ అయ్యాడు. శశాంక్ యశ్వంత్ని చూసి ధైర్యం నటిస్తూ, నేనెవరో తెలుసు కదా, ఈ సిటీకి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. నువ్వంటే నా మీద చేయి పడితే ఏం జరుగుతుందో నువ్వు కనీసం ఊహించలేవు. అయినా నా వెనుక ఎంత పెద్దవాళ్ళు ఉన్నారో తెలుసా నీకు? అడిగాడు శశాంక్. యశ్వంత్ మాత్రం ఏమీ మాట్లాడకుండా వాడి వాగుడ్లు అన్నీ వింటూ ఉన్నాడు. మర్యాదగా నన్ను వదిలేస్తే నీకే మంచిది, లేదంటే నేనేంటో నీకు చూపిస్తాను అన్నాడు శశాంక్. నువ్వేంటో నాకు చూపిస్తావా? ఇప్పుడు నేనేంటో నీకు చూపిస్తాను అంటూ చూసి తరించు అంటూ సిద్ వైపు చూశాడు. వెళ్ళి కర్ర తీసుకొనిరా అంటూ చెప్పడంతో అక్కడి నుంచి వెళ్ళి కర్ర తీసుకొని వచ్చాడు సిద్. ఆ కర్ర అంచుకి మొత్తం ముళ్ళులు ఉండడంతో దాన్ని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు శశాంక్ని కొడుతూ ఉన్నాడు యశ్వంత్. శశాంక్ అరుపులతో ఆ రూమ్ మొత్తం దద్దరిల్లిపోతుంది. ఇంకా ఉంది. ఇది జస్ట్ ఇంకా ఫస్ట్ లుక్ లాంటిదన్నమాట. ముందు ముందు ఈ శశాంక్ గడికి ఎలా ఉంటుందో మనం చూద్దాం. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఉంటాను. బాయ్ బాయ్.